మనకి ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ ట్రోఫీ కొట్టింది కదా. మరి ఆర్సీబీ ట్రోఫీ కొడటానికి వన్ ఆఫ్ ద రీజన్ ఎవరు అంటే నేను ఖచ్చితంగా హ్యాజల్వుడ్ బౌలింగ్ అని చెప్తా. ఎందుకు భయ అంటే అతను కనుక లేకపోయినట్టయితే వీళ్ళకి ట్రోఫీ అంత ఈజీగా వచ్చేది కాదు అనేది నా ఫీలింగ్ అనమాట. అయితే మరి ఆర్సీబీకి ట్రోఫీ అందించిన తర్వాత హ్యాజల్వుడ్కి ఎటువంటి విమర్శలు అందుకోలేదా అంటే ఖచ్చితంగా అతని మీద విమర్శలు వచ్చినాయి. ఎవరి నుంచి వచ్చినాయి? వాళ్ళ ఎక్స్ ఫాస్ట్ బౌలర్ అయిన మిచెల్ జాన్సనే స్వయంగా విమర్శలు గుప్పించాడు. ఏమన్నాడు తెలుసా? హ్యాజల్వుడ్ ఇంకొక వారంలో చూసుకుంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఉంది, మరి దీనికి ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళి ఐపీఎల్ ఆడుతున్నాడు అని చెప్పేసి అతను కొన్ని కామెంట్స్ చేశాడు. అయితే దానికి ధీటుగా హ్యాజల్వుడ్ ఏం రిప్లై ఇచ్చాడు తెలుసా? వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఉందని చెప్పేసి నాకు తెలుసు, దానికి ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి కూడా నాకు తెలుసు. కానీ మరి అప్పుడు ఏది ఐపీఎల్ ఆడటానికి వెళ్ళినప్పుడు ఇక్కడ సిడ్నీలో చూసుకుంటే వర్షం పడుతూ ఉంది, బ్రిస్బెయిన్లో చూసుకుంటే మైదానం తడిగా ఉంది, ఇంకెక్కడ ప్రాక్టీస్ చేయమంటారు? సో అందుకని చెప్పేసి నేను వెళ్ళి ఐపీఎల్లో ఆడుతున్నా. సో అక్కడ ఐపీఎల్లో అది కూడా ఒక ప్రాక్టీసే కదా నాకు. ఐపీఎల్లో చూసుకుంటే అంతర్జాతీయ ప్లేయర్స్ అందరు కూడా ఉంటారు, మరి వాళ్ళకి నేను బౌలింగ్ చేస్తూ ఉన్నాను. సో అది కూడా నాకు మరి ఒక ప్రాక్టీస్ సెషన్ లాగా ఉపయోగపడేది కదా. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఆర్సీబీ ఫైనల్కి వెళ్ళింది, మరి ఆ ఫైనల్లో కూడా మరి వాళ్ళకి ట్రోఫీ కూడా వచ్చింది నేను కనుక ఆడితే. సో కాబట్టి నేను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అనిపించింది. మరి అక్కడ ఐపీఎల్లో బౌలింగ్ వేయటం కంటే ఇంకా ఉత్తమమైన ప్రాక్టీస్ సెషన్ ఇంకెక్కడా దొరకదు అనేది నా ఫీలింగ్. సో అందుకని చెప్పేసి నేను వెళ్ళి ఐపీఎల్ ఆడాను. సో అక్కడ నేను ప్రాక్టీస్ చేశాను, దాని తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వచ్చాను. సో ఇక్కడ బౌలింగ్ చేశాను అని చెప్పేసి క్లియర్ కట్గా హ్యాజల్వుడ్ చెప్పాడు అనమాట. సో మరి ఇది విన్న తర్వాత మీకేమనిపించింది మరి కింద కామెంట్ చేయండి.